నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయం చేసే నాయకుడినే ఎమ్మెల్సీగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి అల్లు నీలకంఠ రెడ్డి. పన్నుల వసూలును 100% పూర్తి చేయాలి. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. శివాజీ మహారాజ్ జయంతి భారీ బైక్ ర్యాలీ. పట్టభద్ర ఓటర్లు తెలివిగలవారని, వారికి న్యాయం చేసే నాయకుడిని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మాజీ మంత్రి అల్లు నీలకంఠ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు నిరుద్యోగులకు అండగా నిలిచిందన్నారు. ఈ ఏడాది కాలంలో అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డికి గ్రాడ్యుయేట్లు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యావేత్తనే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చెప్పిన నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికట్లయితే గ్రాడ్యుయేట్లకు అండగా నిలుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీహర్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గణరతీశ్వర్, అప్పాల గణేష్ చక్రవర్తి, మాజీ ఎంపీ పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, ఎఫ్హెచ్ఎం ధర్మాజ రాజేందర్, జిల్లా మాజీ గ్రంథాలయ ఎర్రవోతు రాజేందర్, ఐర నారాయణ రెడ్డి, అప్పాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. 3,60,000 ఓటర్స్, 54 మంది అభ్యర్థులు ఉన్నారు. విత్డ్రాల్ టైం కూడా అయిపోయింది. తర్వాత మనకు నిర్మల్లో మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్య నాయకులతో ఈ సమావేశము మరి నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీహర్రావు గారి నాయకత్వంలో ఇవాళ మనం ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. వేదిక ఉన్నటువంటి పెద్దలు, కౌన్సిల్లో ప్రాతినిధ్యం అనేది చాలా అవసరం ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో అందరు ఓటర్స్ గ్రాడ్యుయేట్స్, చదువుకున్నటువంటి వారు కాబట్టి బాగా రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ఓటు చేసే అవసరం ఉంటుంది. మనము కనీసం ఒక్కసారి అప్రోచ్ కాకుంటే అరే మాకు ఎవరు ఫోన్ చేయలేదు, మాకు ఎవరు కలవలేదని చెప్పి కొద్దిగా ఉంటుంది. సమయం ఏమో బాగా తక్కువ ఉంది. ఇవాళ 19, 26 తేదీన శివరాత్రి. ఆ రోజంతా కూడా జాగారం అంటారు. తెల్లారి ఒక్క పొద్దు నిడిచి ఓటేయడానికి పోవాలి. ఇవంతే కొద్దిగా ఎలక్షన్ కమిషన్ కూడా ఇంకో 2 రోజులు ముందుకు పోయినా బాగుండేది. పన్ను వసూలును 100% పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలో వివిధ కాలనీలు జరుగుతున్న పన్నుల వసూలు, వాణిజ్య లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియను మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆస్తి పన్నుతో సహా అన్ని రకాల పన్నులు సకాలంలో చెల్లించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా వాణిజ్య లైసెన్స్ పునరుద్ధరించుకోవాలన్నారు. పన్నులు చెల్లించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యంలో కమిషనర్ జగదీశ్వరరావు, డి హరిభువన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సనాతన హిందూ పరిరక్షణ సమితి, శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని బుధవారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం నుండి బస్టాండ్, అంబేద్కర్ చౌక్ మీదుగా శివాజీ చౌక్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున యువత కాషాయ జెండాలు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. శివాజీ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేశారు. శివాజీ చౌక్లో మరాఠీ సామ్రాజ్య వీరుడు శివాజీ విగ్రహానికి ఎమ్మెల్యే ఎలెట్ మైచిరెడ్డి పూలమాలలేసి నివాళులర్పించారు. హిందూ సమాజం కోసం పనిచేసే శివాజీ మహారాజ్ను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
అతి పిన్న వయసులో కత్తిబట్టి మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి 17వ సంవత్సరంలోనే యుద్ధం చేసి వందల యుద్ధాలు చేసి మరి హిందూ సామ్రాజ్య నిర్మాణం కోసం వారు చేసినటువంటి కృషి భారతదేశం ఎప్పుడు కూడా మర్చిపోలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరాఠాలను ఓడగొట్టాలని ఎన్నో రకాలుగా జిత్తులు చేసినా ఎత్తులు చేసినా వీర శివాజీ గారు ఎప్పుడు ఎదుర్కొని హిందూ ధర్మం కోసం హిందూ రాజ్యం కోసం వారు తపడబడి మరి హిందూ రాజ్యాన్ని పెద్దగా విస్తరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణం మరి మనం చూసాం. గతంలో మొఘల్ సామ్రాజ్యంలో ఏ రకంగా అరాచకాలు జరిగాయో మనం చరిత్రలో చూసాం. వారు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. అందుకే మరి శివాజీ గారు పెద్ద ఎత్తున హిందూ సామ్రాజ్య నిర్మాణం కోసం వారు చేసినటువంటి పోరాటం మరవలేనిదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున వారిని స్మరించుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క యువతకి, మహిళలకి, యువకులకి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్ఎం సాలమన్ పేర్కొన్నారు. ఆర్టీసీఎండి ఆదేశాల మేరకు బుధవారం ఉద్యోగులు 2వ రోజు పవర్ శిక్షణ ప్రారంభించారు. మనం చేస్తున్న పని ఇది నాదని చేయాలని, ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యం ఉంచి విధులు నిర్వహించాలని సూచించారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి పాటుపడాలని, సంస్థ ఉంటేనే మనం ఉంటామని, మనం సమీక్షగా కృషి చేసి సంస్థ మనుగడ పాటుపడాలని సూచించారు. అనంతరం ఉద్యోగులు ఆటల పాటలు ఆడించారు. డిపో మేనేజర్ పద్మారెడ్డి, ఏఎం రాజశేఖర్, ఏఈ నవీన్ కుమార్ ఉద్యోగులు పాల్గొన్నారు. మా టీం పేరు పవర్. గట్టిగా అందరూ చెప్పాలి. వెరీ గుడ్. నెక్స్ట్ టీం అంటే నాకు అర్థం కాలేదు సార్, గమ్మతునే అనుకున్నా చెప్తున్నా. పవర్ ఆఫ్ టీం వర్క్. టీం వర్క్ అంటే మేమందరం కలిసి టీం కాబట్టి ఇప్పుడు పెట్టబోయే ఈ పోటీలో మేమందరం కలిసి ఖచ్చితంగా గెలవబోతున్నాం. వెరీ గుడ్. గెలవడమే మా లక్ష్యం. ఇట్లాంటి పెట్టాలి ట్యాగ్ లైన్ ఏమన్నా ఉంటే, ఏదో ఒకటి ఇట్లాంటి థీమ్ లైన్, ట్యాగ్ లైన్ అనేది. పవర్ ఆఫ్ టీం వర్క్. ఓకే, పవర్ ఆఫ్ టీమ్. డాన్స్ డాన్స్ నో సార్. డాన్స్ పెట్టే సాంగ్ వేయాలి. మీరు చూస్ చేసుకోవాలి. మీ ఇష్టం ఏదైనా డాన్స్. కష్టంగా పెట్టేసుకో డాన్స్ చేయాలి. ఛత్రపతి శివాజీ మహారాజును ఆదర్శంగా తీసుకుని హైందవ ధర్మ రక్షణ కూర్చారని హిందూ వాహిని మహిళా విభాగం నాయకులు కావ్య అన్నారు. నిర్మల్ జిల్లాకి శివాజీ చౌక్లో మరాఠా యోధులు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహాన్ని పూలమాల నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సుకు ఛత్రపతి శివాజీ ఎన్నో పోరాటం చేశారని గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పూర్ణ మారీలో శివాజీ ఒకరిని కొనియాడారు. మహిళా విభాగం నాయకులు లావణ్య, రాజమణి తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కార సాధన కృషి చేసే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి దేవుని రవీందర్ని భారీ మేరతో గెలిపించాలని ఆయన మద్దతుదారులు కోరారు. బుధవారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థి, యువత, ఉద్యోగ, నిరుద్యోగ అభ్యర్థుల సంక్షేమానికి పాటుపడే అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారన్నారు. సమావేశంలో నవీన్, మహేందర్, రాములు, నవీన్ కుమార్, ప్రవీణ్, పురుషోత్తం పాల్గొన్నారు. నా పేరు దేవునూరు రవీందర్, అడ్వకేట్ సిద్దిపేట. ప్రస్తుతం జరగబోతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను కూడా పోటీ చేస్తున్నాను. నేను గత 26 సంవత్సరాల నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను సిద్దిపేటలో. గతంలో నేను కేసీఆర్కు, హరీష్ రావు గారికి వ్యక్తిగత సహాయకంగా పనిచేశాను. నేను 26 సంవత్సరాల నుంచి చేసిన అడ్వకేట్ వకాలతులో ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ ఉచితంగా వాదించాను. తదనంతరం హరీష్ రావు గారి దగ్గర వ్యక్తిగత సహాయకులుగా ఉన్నప్పుడు బిలో పావర్టీ లైన్ కింద ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి వివిధ సంక్షేమ ఫలాలు అందించడంలో పెద్ద ఎత్తున కృషి చేసినాను. నేను మా ప్రాంత ప్రజలకు, అణగారిన వర్గాలకు నామమాత్రం ఫీజు తీసుకొని కేసులు వాదించడం జరిగినది. నేను గత 20 రోజుల నుంచి వివిధ జిల్లాల్లో పర్యటించడం జరిగినది. పర్యటించిన చోటల్లా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తున్నాయి. నాకు చాలామంది మీలాంటి వారు ఉండాలి, మీలాంటి వారు ముందుకు పోవాలి, మీ పాంప్లెట్, మీ కరపత్రం చదివాము మేము, మీ కరపత్రంలోని డిమాండ్స్ బాగున్నాయని చెప్పారు. కమిషన్ టీఎస్పీఎస్సీ నుంచి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేసే విధంగా కృషి చేస్తాను. గతంలో ఏపీపీఎస్సీ కానీ ప్రస్తుత టీఎస్పీఎస్సీ కానీ జాబ్ క్యాలెండర్ సరిగా వేయక కేసులు వేయడం వల్ల రిజల్ట్ జాప్యం జరగడం వల్ల చాలా నిరుద్యోగులు వాటి మీద ఆశలు సన్నగిన్న సందర్భంలో నిరుద్యోగులు మోసపోతున్నారు. కావున ఒకవేళ నేను ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లయితే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేయించి అదే సంవత్సరం రిజల్ట్తో పాటు రిక్రూట్మెంట్ కూడా ఏకకాలంలో జరిగేట్టు, ఒకటే సంవత్సరంలో జరిగేట్టు కృషి చేస్తాను. సిపిఎస్ విధానం ఉన్నది 2002లో తెచ్చిన సిపిఎస్ విధానాన్ని, కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయించి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు అయ్యేందుకు కృషి చేస్తాను. అదేవిధంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నదో వాళ్ళను క్రమబద్ధీకరించే విధంగా కృషి చేస్తాను. తర్వాత ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారో వారికి పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నిస్తాను. అదేవిధంగా స్థానిక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉండే పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించి ఉద్యోగ ఉపాధి కల్పన కృషి చేస్తాను. కస్తూరిబా బాలికా విద్యాలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరించేందుకు కృషి చేస్తాను. వివిధ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతుల కోసం కనీస వసతులు, మెరుగైన సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తాను. వివిధ పాఠశాలలు, ప్రతి జిల్లాలో ఒక నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తే ప్రైవేట్ స్కూల్లో భారం తగ్గుతుంది. విద్యార్థి, పట్టభద్రులు మరియు రిటైర్డ్ ఉద్యోగులు ఆలోచించి నా కరపత్రం చదివి పూర్తిగా నాకు మద్దతు ఇచ్చి సీరియల్ నెంబర్ 33కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి 33కి అత్యధిక మెజార్టీతో గెలిపించారని నిర్మల్ ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాను. ఇప్పుడు ప్రకటనలో ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వర్గాల వారి అవసరాలకు తగ్గట్టు తక్కువ వడ్డీతో రుణాలు మరియు మా బ్యాంకులో డిపాజిట్ చేసిన వారికి అత్యధిక వడ్డీ రేటు ఇవ్వడానికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మీ ముందుకు వచ్చింది. 400 రోజుల శ్రీనిధి స్పెషల్ డిపాజిట్ స్కీమ్ లో పొదుపు చేస్తే 8.5% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 9% వడ్డీ ఇవ్వబడును. బంగారు ఆభరణాలపై అతి తక్కువ వడ్డీతో ప్రతి గ్రాముకు 5,500 రూపాయలు ఇవ్వబడును. ఎల్టీ కర్షక మిత్ర రుణాలు ఎకరానికి 2 లక్షలు తక్కువ వడ్డీతో ఇవ్వబడును. మా అన్ని బ్రాంచ్లలో హౌసింగ్ లోన్ మరియు బిజినెస్ లోన్స్ సులువుగా పొందండి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఇప్పుడు
ఆర్టీజీఎస్, నెఫ్ట్, IMPS తో పాటు ఫోన్ పే, గూగుల్ పే వంటి UPI సేవలను కూడా అందిస్తోంది. నెలవారీ రికరింగ్ డిపాజిట్ సౌకర్యం మరియు అన్ని శాఖలలో లాకర్ సదుపాయం అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని మా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శాఖలను సంప్రదించండి. ది ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, ఆదిలాబాద్. వార్తలకు స్వాగతం. తెలంగాణ రచయితల వేదిక అప్పాల కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ భవన్లో మునిపంతులు వేదికగా బోయధర్మే పంతులు ప్రాంగణంలో కళాకారులు జాతీయ పురస్కారం చేశారు. తెరవే నిర్మల్ జిల్లా అధ్యక్షుడు నేరల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు కొండి మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జానపద సాహిత్య అకాడమీ ఏర్పాటు చేయాలని, అంతరించిపోతున్న కళను బ్రతికించుకోవాలని, కళాకారులను ప్రజలందరూ కాపాడుకోవాలన్నారు. అప్పాలి చక్రధర్ మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితం పోయిన యక్షగానాన్ని కాపాడుకుంటూ వస్తున్న కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దామెర్ రాములు, డాక్టర్ ఉప్పు కృష్ణరాజు, జిల్లా వైద్యాధికారి కె రాజేందర్, కవి తుమ్మల దిల్కరావు, బి వెంకట్, అంబట్ నారాయణ, పోలీస్ భీమేష్, జగదీశ్వర్, కుమార్ నాగారం, పత్తి శివప్రసాద్, శశికుమార్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఆ శిఖరానికి ఏదైతే పునాదిగా ఉందో పునాదిరాలకు ఈరోజు మేము సత్కారం చేస్తున్నట్లు భావిస్తున్నాం. సారంగపూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో హిందూ వైనాధ్యంలో హిందూ ధర్మ పరిరక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు జెండా ఎగురవేశారు. పలువురు మాట్లాడుతూ ధైర్యానికి, ధీరత్వానికి మరో పేరు శివాజీ అని కొనియాడారు. సమాజ హితం కోసం పనిచేసే శివాజీ మహారాజుని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయా గ్రామాల పెద్దలు, యువకులు, హిందూ వైన సభ్యులు పాల్గొన్నారు. శివాజీ అప్పుడు మొదలున్న సామ్రాజ్యాలు పరిపాలన హిందువులపై బాగా ప్రోగ్రాం చేస్తే అవన్నిటిని ఎదుర్కొని ఎన్నో యుద్ధాలలో గెలిచి శివాజీ హిందువుల పట్ల జన్మ అనురాగాలను చూపింది. ఆ కారణంగానే హిందువులందరూ ఐక్యతతో ఉండి ఈ జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం అందరికీ సంతోషదాయకం. ఛత్రపతి శివాజీ అడుగుజాడలలో నడుస్తూ అందరూ కూడా ఆయన అడుగుజాడలలో ఆయన ఆదర్శాలను తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. మనం ఇక్కడ వైకుంఠపూర్ గ్రామంలో శివాజీ జయంతి జరుపుకుంటున్నాము. నేను యువకులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ మనం ఆయన గుణాలను అలవర్చుకోవాలి. ఈయన ఏదో ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన ఆయన వ్యక్తి కాదు. ఆయన మన దేశం కోసం పాటుపడ్డాడు. మన భారతదేశాన్ని ఐకమత్యం తీసుకోవడానికి కృషి చేసిండు. మనం కూడా అందరం అదే విధంగా ఆయన గుణాలు అలవర్చుకొని మనం ముందుకు సాగాలి. నేను అదే చెప్పగలను. ఆధ్యాత్మిక క్షేత్రమైన ప్రయాగరాజు తీసుకొచ్చిన అమృత జలాన్ని బుధవారం స్థానిక డిగ్రీ కళాశాల గ్రౌండ్లో వాకింగ్ బృందం దాదాపు 200 మంది పంపిణీ చేశారు. మహాకుంభమేళకు ఆధారపడిన మిత్రులకు, హిందూ బంధువులకు జలాన్ని అందజేసిన నిర్వాహకులు తెలిపారు. కె గంగాధర్, లక్ష్మయ్య, అనిల్, శంకర్ గౌడ్, దేవిదాస్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ చందామలోని కనకాపూర్ పెట్రోల్ బంక్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మల్ వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న బైకును ఢీకొనడంతో నర్సాపుడుబులు గ్రామం యువకుడికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రం విశ్వేశ్వరయ్య భవన్లో బుధవారం తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బూర ఉమాశంకర్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ను R&B ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెల్దండి అశోక్ కుమార్ ఆవిష్కరించారు. ఉమాశంకర్ మాట్లాడుతూ తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీకి హైదరాబాద్లో సొంత భవనం కలిగి ఉందని, పద్మశాలి ఉద్యోగులకు మ్యారేజ్ బోర్డు నిర్వహించడం, పేద విద్యార్థులకు చేతులు అందిస్తున్నట్టు తెలిపారు. పై కార్యక్రమం నిర్మల్ జిల్లాలో నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వికలాంగుల పెన్షన్లకు తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందిన వారిపై సర్టిఫికెట్లు మంజూరు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం వినతిపత్రం సమర్పించాడు. జిల్లా అధ్యక్షుడు తిరుపతి దుర్గం నూతనకుమార్ మాట్లాడుతూ జిల్లాలో 100లకు పైగా తప్పుడు ధృవీకరణ పత్రాలు పొంది అక్రమంగా పెన్షన్ పొందుతున్నారని ఆరోపించారు. నిర్మల్ మండలంలోని ముజి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ శివాజీ అందరవాడని, ప్రజాశ్రేయస్సు కోసం శత్రురాజ్యాల నుంచి సుభిక్షంగా పాలించే మహావ్యక్తిని పేర్కొన్నారు. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా శివాజీ గారికి మేము పూలమాల వేసి ఘన నివాళులు అర్పణ జరిగింది. మా ముజీ గ్రామంలో ఈ శివాజీ బొమ్మ ఇంత పెద్దగా అంటే ఇంత పెద్ద విగ్రహం పెట్టుకోవడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. శివాజీ గారు అందరివాడు, మన మరాఠీ
మరాఠీ యోధుడు. ఎన్నో ఎన్నో ఈ దేవాలయాలకు కానీ ఎందరో బ్రిటిష్ వాళ్ళను కానీ ఈ దేవాలయాల కోసం కానీ ఎంతో పోరాడి మన హిందూ ధర్మాన్ని కాపాడినవాడు కాబట్టి ఆయనకు ఈ ఘనాన్ని వాళ్ళు అర్పించడం ఎంతో. శివాజీ గారు అందరివాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుల అందరి సంక్షేమం కోసం పోరాడి అందరినీ కలుపుకొని పోయి దుర్భేద్యమైన శత్రురాజ్యాలని ఓడించాడు. అదే ఆయన మార్గంలోనే నేటి పాలకులు కొనసాగాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయం చేసే నాయకుడినే ఎమ్మెల్సీగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి అల్లు నీలకంఠ్ రెడ్డి. పన్నుల వసూలును 100% పూర్తి చేయాలి. అదనపు కలెక్టర్ ఫైజార్ అహ్మద్. శివాజీ మహారాజ్ జయంతి భారీ బైక్ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.